సార్ చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ చూసాము. హ్మ్. ఇప్పుడు ఈ జోనర్ ఎలా ఉండబోతుంది? 'నేను రెడీ' ఎలా ఉండబోతుంది? ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అంటే నా ప్రీవియస్ మూవీస్ ఎలా ఉన్నాయో అలాగే ఇది ఉంటది. కాపోతే ఇది లా కాస్టింగ్ చాలా ఎక్కువ. ఇంచుమించు ఒక 30 మెంబర్స్ ఆర్టిస్ట్‌లే ఉంటారు. ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్ మూవీ. ఓకే. అంటే మీరిందాక ఒక మాట అన్నారు. ఇంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్లు 'జంధ్యాల' గారు వాళ్ళందరూ అందరు కమెడియన్‌లను పెట్టి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి ఫుల్ నవ్వులతో సినిమాలు తీసేవారు. మీరు కూడా సేమ్ అలాగే ఉంటది యెస్. అన్నారు. అంతే. హ్మ్. అవును. అలాగే దీంట్లో ఏమన్నా అంటే మెసేజ్ ఓరియెంటెడ్ ఏమన్నా ఇవ్వబోతున్నారా? అంటే మెసేజ్ ఉంటది. అంటే ఇప్పుడు అవుతున్న ఒక జనరల్‌గా సొసైటీలో జరుగుతున్న ఒక చిన్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఒకటి తీసుకొని దాన్నే చెప్తున్నా. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో చెప్పి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ బర్నింగ్ పాయింట్‌ని కూడా చెప్తున్నాను. ఓకే. 'ప్రసన్న' గారు లేని నోటేమన్నా ఉందా దీంట్లో? లేకపోతే రైటర్ గారు ఫుల్ ఆయన ఎవరి స్టైల్ వాళ్ళదే. ప్రసన్న గారి స్టైల్ ఆయనది. శ్రీనివాస్ గారిది ఈయనదే. సో ఇది అలా కంపారిజన్ మనం ఏం చేయలేము. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో చూస్తున్నా నిజంగానే ఫ్యామిలీ సగం మందే చూసుకుంటే ఒక 15 మంది ఆర్టిస్టులున్నారు. ఆ! ఎలా హ్యాండిల్ చేశారు సెట్స్‌లో? సెట్స్‌లో ఇది కొంచెం అంటే టఫ్ టాస్కే. మళ్ళందరూ కాకపోతే ఏంటంటే అందరూ బాగా కనెక్ట్ అయ్యారు స్క్రిప్ట్‌కి. అందుకని వాళ్ళే ముందు రెడీ అయిపోతున్నారు. ఓకే. సో అందువల్ల కొంచెం అందరిని ఒక ప్లేస్‌మెంట్‌కి తీసుకొచ్చి షార్ట్స్ తీయడం అనేది కొంచెం టఫ్ టాస్క్. బట్ వాళ్ళ ప్లేస్‌మెంట్స్ ఫిక్స్ అవును. చేసి ఇదంతా కొంచెం టఫే. బట్ నేను ఫస్ట్ టైము నాకు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను ఈ కైండ్ ఆఫ్ వర్క్. ఓకే. మీరేంటంటే 'నేను లోకల్' అని చెప్పి 'నేను రెడీ' ఏంటి 'నేను' అనేది తమ్ముళ్ళు రెడీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ టైటిల్? అదేం లేదు. నేను రెడీ అన్నది అది స్క్రిప్ట్‌కి సంబంధించిందే వర్డ్. ఓకే. సో కొంచెం మాస్ టైటిల్ ఏమైనా పెడదాం అనుకుంటున్నప్పుడు నాకు ఆ స్క్రిప్ట్ వింటున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో సీన్ మాట్లాడుతుండగా సడన్‌గా వచ్చింది. ఇది టైటిల్ బాగుండేటట్టు ఉందనే అన్నాను. అనగానే అందరూ చాలా బాగుందన్నారు పెట్టాం. ఓకే. ఇప్పుడేంటంటే మనకి పెద్ద అంటే హీరోస్‌తో చేసేటప్పుడు ఒకలా ఉంటది. ఈయన అంటే రీసెంట్‌గా 3, 4 సినిమాలు చేసినా కొంచెం కొత్తగానే ఉంటది. హ్యాండిల్ విధానం ఎలా ఉంది? అలాగే ప్రొడ్యూసర్‌గా మేడం ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? లేకపోతే గో హెడ్ ఏమీ అన్నారా? పెట్టరు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద డైరెక్టర్‌గా నాకు ఇస్తున్న రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈవిడ, హీరోగా ఆయన. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఏమి రావట్లా. ఓకే. ఆయన హీరో క్యారెక్టర్ ఆయన చేసుకుంటున్నారు. అలాగే ప్రొడ్యూసర్‌గా తను తా ఆవిడ పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నారు. ఓకే. అది అన్నట్లు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మీకు తెలిసిందే. మంచి సూపర్ మెలోడీస్ ఇస్తారు ఆయన. ఆయన మెయిన్ ఈ కథ ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయి ఎక్కువ డీటెయిలింగ్ బాగా తీసుకొని మ్యూజిక్ చేస్తున్నారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక పాట కూడా షూట్ చేసాం. ఇంకో 3 సాంగ్స్ కూడా రెడీ అయిపోయాయి. కానీ అప్పుడే ఎందుకులే అన్నీ రిలీజ్ చేయడం అని చేయట్లేదు అంతే. ఓకే. టోటల్‌గా మీ ఫ్యాన్స్‌కి అంటే మీకు కూడా ఒక ఫ్యాన్స్ ఉన్నారు. అవును. మీ కామెడీ తీసుకునేవాళ్ళు వాళ్ళకేం చెప్తారు? డెఫినెట్‌గా నా తమ్ముళ్ళు ఎప్పుడు కూడా నా సినిమా చూస్తుంటారు. నేను యాక్షన్ సినిమా చేసినా చూస్తారు. కామెడీ సినిమా చేసినా చూస్తారు. నేను ఏ సినిమా తీసినా చూస్తారు. ఎందుకంటే దే లవ్స్ మీ. సో వాళ్ళని ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా లవ్ చేస్తూ ఉంటాను. తమ్ముళ్ళు అంటే నాకు ప్రాణం. సో కాబట్టి ఆ తమ్ముళ్ళు సపోర్ట్‌తోనే నేను ముందుకెళ్తున్నాను. డెఫినెట్‌గా నా మూవీని ఎప్పుడూ ఆదరిస్తాను. ఓకే. అలాంటి తమ్ముళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఈ సినిమాతో ఇంకా పెద్దగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ ఆల్ ది మచ్. బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ.